151 దాట్ల వీళ్ళకి, కూటమిగా 164, ఇండివిజువల్గా 151 ఎవరికి రాలేదు. కాబట్టి అక్కడ తేడా ఉంది. కాబట్టి ఆ రికార్డు ఇంకా అతని పేరునే ఉంది. కాబట్టి అక్కడ ఒక రికార్డు సాధించాడు. కానీ 11కు పడిపోవడం అనే రికార్డు కూడా అయిందే. అందుకని ఉద్దానము అయిందే, పతనము అయిందే. మనకి క్రికెట్ జట్లో ఒక్కోసారి 70 పరుగులకి ఆల్అవుట్ అయ్యి చెత్త రికార్డు మనమే మూట కట్టుకుంటాం. అలాగే 400 దాటిచ్చి హైయెస్ట్ రికార్డు మూట కట్టుకుంటాం. అట్లాంటి క్యారెక్టర్ జగన్ది. ఇప్పుడు పడ్డాడు. ఈ పడేటటువంటి సందర్భంలో నిన్నటిదాకా తోడున్నోళ్లలో ఇవాళ మనం అబ్జర్వ్ చేస్తే వైవి సుబ్బారెడ్డి ఎక్కడికి పోలా, సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి పోలా, అయోధ్య రామిరెడ్డి ఎక్కడికి పోలా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడికి పోలా, పెద్దిరెడ్డి ఎక్కడికి పోలా, మిథున్ రెడ్డి ఎక్కడికి పోలా, లేళ్లప్పిరెడ్డి ఎక్కడికి పోలా. పోయింది ఈయనొక్కడే. అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని జగన్ పేరుతో మీరందరూ ఆస్వాదించారు. ఆస్వాదించి ఇవాళ రోజున కష్టంలో ఉన్నప్పుడు వదిలేస్తున్నారు. దెన్ అప్పుడు జగన్ అన్నది కరెక్టే అవుతుందిగా, జగన్ అనుకున్నది కరెక్టే అవుతుందిగా. అదే సందర్భంలో ఆయన రూట్లో చూస్తే ఒకప్పుడు ఆయన చెప్పినట్టు జగన్ నడిచేవాడు.